హైవేస్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు అది ప్రపంచంలోనే ఉన్నటువంటి గొప్ప మహానగరాలు ఒకటిగా రాబోతుంది. అయితే ఈ మూమెంట్లో ఈ తరానికి తెలియాల్సినటువంటి ఒక నిజాన్ని చెప్తా, మరలా చెప్తాను. ఈ తరం ఎందుకనంటే ఈ వైసీపీ బ్యాచ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి నిజాలు అనవసరం. ఈవెన్ వాళ్ళ వయసు ఇచ్చే పెద్దవాళ్ళైనా సరే సరిగా చదువు సంజలు ఉండవు, ఎవడో చెప్తామన్నా సరే వినడు. వాళ్ళకి ఏ కాడికి వాళ్ళ మత పెద్దలు చెప్పిందే ఇది, మిగతాలు చెప్పింది అనవసరం. అలా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మాటలు చెప్తాడు, అమలుపరచడు. చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అన్నీ కూడా గ్రాఫిక్స్ తప్ప ఏముండదు, ఇలా చెప్తారు కదా. నిన్న అమరావతి 2.0 పునర్నిర్మాణ సభలో మన మోడీ ఏమన్నారండి? మోడీ 2001 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఇండియా మొత్తం మీద నెంబర్ 1 సీఎం అంటే చంద్రబాబు. మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, చంద్రబాబు నాయుడు మాకు కూడా సీఎం ఉంటే బాగుండేవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సి వచ్చి ప్రతి చిన్న పనికి. బట్ ఆయన వచ్చేసి ఈ సేవ పట్టుకు వచ్చేసాడు. మీ సేవ అన్నారు, అన్నీగా మీ దేవంతకు వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ పకడ్బందీ ఎప్పటికప్పుడు వచ్చేసి చెకింగ్లు, ఇన్స్పెక్షన్లు, జన్మభూమి, మన ఊరు ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బా ఇది కదా పరిపాలన అనిపించాడు. కేవలం 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దానికి ముందు చేసిన పాదయాత్ర, కంటిన్యూగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పేసి జనానికి వచ్చేసి ఓ రకంగా దాన్ని ఏం చెప్పాలంటే ఏదో తెలిసి తెలియనటువంటి దాన్ని విసుగని అనలేమండి, ముఖం మొత్తింది అంటారు అటువంటిది. అండ్ బ్యాడ్ లక్ నిజంగా అప్పుడు వర్షాలు పడకపోయినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు, అది తెలియదు ఎవరికి కూడా. అండ్ కరెంటుకి సంబంధించేసి 10 20 ఛార్జీలు పెంచుతారు, హడావుడి చేశారు బషీర్బాగ్లో. సరే చెప్పుకుంటూ పోతే చెప్పాను కదా, మన దౌర్భాగ్యం మన దరిద్రం కనుక్కోవాలి. అండ్ వైఎస్ రాజశేఖర్ అధికారం కోసం ఏమైనా సరే చేస్తాడు. సరే చాలా లక్షలు చేశాడు, ఓకే అయిపోయింది. ఈ 2004 ముందు చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు ఏంటన్నప్పుడు ఒక బిల్ గేట్స్ చెప్పిన, ఈరోజు మోదీ చెప్పిన టెక్నాలజీని చంద్రబాబు నాయుడు వాడినంతగా ఎవ్వరూ వాడలా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఏంటంటే మిగతా ముఖ్యమంత్రులు కనుక్కొని అది ఫాలో అయ్యి అప్పుడు వాళ్ళ పరిపాలన విషయంలో ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించుకునేవాళ్ళు. బట్ ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడే ఉన్నాడు. అదే నిన్న మోదీ చెప్పాడు. బ్రాండ్ చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు అదే బ్రాండ్ని ఏపీకి అన్నట్టుగా పెట్టబోతున్నాడు. ఏ రకంగా? బ్రాండ్ ఏపీ అన్నట్టు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే టాప్ అన్నట్టుగా ఎలాగైతే గుర్తొచ్చిందో ఇప్పుడు ఏపీ అంటే టాప్ అనే గుర్తు రావాలి. ఆ రకంగా రేపు జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం కూడా అమరావతిలో చేయబోతున్నారు. అండ్ ఏపీకి సంబంధించి రానున్న రోజులలో డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న వేళ మార్చబోతున్నారు. మోదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఏపీ విషయంలో. అండ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిపి ఎట్టి పరిస్థితిగా వైసీపీ అన్నది కళలో కూడా అది రాజకీయంగా బతికుండా కదా డిసైడ్ అయి ఉన్నారు. అందుకే ఇంటర్నల్గా వీళ్ళ పార్టీల మధ్య ఎన్ని ఉన్నా కానీ కలిసిమెలిసి అడిగేస్తూ ఉన్నారు. అవతల స్కోప్ ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు. ఐఆమ్ షూర్ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వ్యాలీ కానీ మీరు కానీ తెలుసుకుంటే సైబరాబాద్ కానీ జీనోమ్ వ్యాలీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 2004 తర్వాత నుంచి 2014 మధ్య ఏదో కొన్ని అటు ఇటుకు వచ్చున్నాయి కానీ 2014 నుంచి 2024 వరకు ఇప్పుడైనా సరే తీసుకోండి. మీరు తెలంగాణలో తీసుకోండి, కొత్తగా ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఉన్నవి ఎక్స్పాన్షన్ కొత్తగా ఎన్ని వచ్చాయి మీరు తీసుకోండి. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, మెట్రో కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా చంద్రబాబు సమయంలో మొదలైనవి. ఇవన్నీ కూడా భూసేకరణ కావచ్చు, పైలట్ ప్రాజెక్టులు అన్నీ కూడా వైఎస్ రాజశేఖర్ కొత్తగా తెచ్చింది ఏమిలా. చంద్రబాబు సమయంలో తెచ్చినవి అయితే ఉంటే ఎక్స్టెన్షన్లు అంతే. అది కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రాపర్గా చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం చెప్పుకోలేదు. అదే జగన్ చూడండి, పావల ఏదైనా పని చేస్తూ దానికి రూపాయి ప్రచారం చేస్తాడు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈ తరానికి తెలియాల్సినవి లేదు, ఇప్పటికే వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియాల్సినవి. చంద్రబాబు నాయుడు అనేవాడు ఏపీకి ఒక వరం. చంద్రబాబు నాయుడు అనేవాడు ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక రోల్ మోడల్. ఈరోజు పీఎంగా ఉన్నటువంటి మోడీ కూడా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఫాలో అవ్వటం. ఇవన్నీ ఈ జనరేషన్ తెలియాలని ఈ వీడియో.